బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ ఫన్ టాక్స్. ఐపీఎల్ మళ్ళీ మొదలవుతుంది. ఈ లోపు చాలా అయిపోయాయి. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకున్నాడు, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకున్నాడు టెస్ట్ క్రికెట్ నుండి. నేను అది ఊహించాను ఇది ఇలాగే అవుతుందని. వాళ్ళు గత 2-3 సంవత్సరాలుగా అసలు సరిగ్గా ఆడట్లేదు టెస్ట్ క్రికెట్ లో. అందుకని వాళ్ళు రిటైర్ అయిపోవడం టెస్ట్ క్రికెట్ నుండి అంత పెద్ద నష్టమేం కాదు ఇండియన్ క్రికెట్ టీం కని నా ఫీలింగ్. ఇంకా తర్వాత ఎవరు కెప్టెన్ అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతున్నది. గిల్ అంటున్నారు. గిల్ గానీ కెప్టెన్ అయితే అది చాలా పెద్ద బ్లండర్. బుమ్రా కూడా అతను వర్క్ లోడ్ మేనేజ్మెంట్ దాని వల్ల కన్సిస్టెంట్ గా కెప్టెన్సీ చేయలేరు. నా ఉద్దేశంలో రహానేని పుజారాని తీసుకొచ్చి ఈ 2 year సైకిల్ ఆడించి కావాల్సిన స్టెబిలిటీ టెస్ట్ టీమ్ కి ఇచ్చిన తర్వాత అప్పుడు కావస్తే 2 years తర్వాత గిల్ కి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. లేదంటే అది బిగ్గెస్ట్ బ్లండర్ అవుతుంది. అతని కెరియర్ నాశనం అవుతుంది, టీం కూడా నాశనం అయిపోతుంది. ఇంకా ఐపీఎల్ విషయానికి వస్తే ఆల్రెడీ మనకి సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయినట్టే. ఇంకా మిగిలింది మనకి ఎల్ఎస్జి, కేకేఆర్, డీసీ ఉన్నారు. అందులో కేకేఆర్, ఎల్ఎస్జి కూడా చాలా తక్కువ ఛాన్స్లు ఉన్నాయి. డీసీకి పెద్ద బ్లో ఏంటంటే మిచెల్ స్టార్క్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాడంట. సో అది పెద్ద బ్లో. బౌలింగ్ వీక్ అయిపోతుంది. ఆల్రెడీ వాళ్ళు కొంచెం విన్నింగ్ కాంబినేషన్ సెట్ అవ్వక ఓడిపోతూ ఉన్నారు. అందుకని వాళ్ళే ఈ వీక్ టీము 5లో ఛాన్స్ ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం. ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అంతే ఎక్సైటింగ్ గా ఉంటుందని ఆశిద్దాం. మళ్ళీ మనం వచ్చే రివ్యూ ఎపిసోడ్ లో కలుద్దాం. అప్పటివరకు సెలవు, నమస్తే. Please share and subscribe.